సుఖమొచ్చిన అమ్మకు ముఖం గడగనీకే తీరిక లేక ఏ ఊగే ముఖం గడగాలే నా ముఖం నువ్వు గడగరాదు అన్నదట వెనకడికి. ఉత్త పుణ్యంగానికి వస్తున్నదంటే ఫినాయిల్ సుత 2 గ్లాసులు పోయరాదు నీదేమవుతుంది అనేటోళ్ళు కూడా ఉన్నారు దునియాలా. అందులో కొంతమందిని మీరు కూడా చూడుర్రి. తెలంగాణలో ఉచిత బస్సు పథకం వల్ల ఆర్టీసీ బస్సులలో ఎన్నడూ చూడని వింతలు చూడాల్సి వస్తుంది అంటున్నారు జనాలు. ఇది వరకు ఏదైనా పనులుంటే పల్లె బస్సు ఎక్కేటోళ్ళు, ఎటన్నా పోయేదుంటేనే ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళేటోళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి సంది ఆర్టీసీ బస్సులకు ఇరాం లేకుండా పోయింది. బస్సులల్లో అమ్మలక్కలకు టికెట్ లేదు, ఏం లేదు, అంతా ఫ్రీ అన్నందుకు లేడీస్ అందరూ ఆర్టీసీ బస్సు తప్ప వేరే బస్సే ఎక్కుతలేరు. సరే ఇదొకందుకు మంచిదే గాని అసలు కదా ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇగో గిటు చూడండి, వీళ్ళు మంచిగా ఇంటి ముంగట ఆకిట్ల కూర్చొని అల్లమెల్లిగడ్డ పొట్టు తీస్తున్నాం అనుకుంటున్నారేమో. బస్సు ఎక్కంగానే మొదలు పెట్టిర్రు అల్లమెల్లిగడ్డ పొట్టు తీసుడు. బస్సు దిగే వరకల్లా అయిపోతే కావచ్చు అనుకున్నారేమో. మొన్నటికి మొన్న అక్క బస్సులో బీరకాయల సంచి వేసుకొని ఎక్కింది. బస్సు దిగే వరకల్లా సంచిలో బీరకాయలన్నీ అమ్ముకున్నది. అగో గీ అక్క చూడుర్రి, పొద్దుగాలనే లేచి పాల ప్యాకెట్ కోసమే పోతుందో లేకపోతే చాయ్ల బిస్కెట్ల కోసం సావుకారి దుకాణానికి పోతుందో బ్రష్ చేసుకొని బస్సు ఎక్కింది. కిటికీ కాడ కూర్చొని మంచిగా పేస్ట్ పెట్టుకొని పండ్లు తోముకుంటుంది. అదెవరో వీడియో తీసి సోషల్ మీడియాలో ఎక్కిచ్చిర్రు. ఈ వీడియోలు చూసిన వాళ్ళందరూ గమ్మతి గమ్మతి కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫ్రీ బస్ వచ్చినాక ఎన్నడూ చూడని ఈ చిత్రాలు చూడాల్సి వస్తుందని అంటున్నారు. అయితే గాని అక్క బస్సులో కూర్చొని మంచిగానే పండ్లు తోముతున్నావు, ఉంచేటప్పుడు జర చూసి ఉంచు, ఆయింత ఎవరి మీద నన్న వడగల్లా.